మీరు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక నీవు పరిచిన దేవుడి వాక్య భాగం దీవించును గాక. ఆమె అందరూ కూడా స్థాయిలో ఉంచినట్లయితే మనం చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వాధికారి యేసు ప్రభువాని పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు ఈ ఉచితమైన ప్రేమ, కృప, కనికరం ద్వారా నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయన. నీ వాక్యమే సత్యమైనది, నీ వాక్యమే జీవమైనది ప్రభు. నాయన, ఆ జీవవాక్యం ఇక్కడ ప్రకటించబడుచుండగా ప్రతి వారి జీవితాల్లో ఒక అద్భుత కార్యం జరిగినట్లుగా మీరు సహాయం చేయండి. మహిమ పొందండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మరి ఒకసారి మనందరినీ కూడా సజీవులుగా ఉంచి మరి ఆయన యొక్క సన్నిధిలో మనం కూడుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి మరి ప్రభు మనకు అప్పగించినటువంటి ఈ ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని మరి ఆచరించడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవుని వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. మంచిది. మరి దైవ సేవకులు 3 గంటలని చెప్పారు. మరి ఇక్కడి నుంచి 5 గంటలకని చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. హల్లెలూయా. వాడు మారకపోతే మనం మారాలి. అంటే రాలేదని చెప్పి బాధపడే రోజులు అది అప్పుడప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు కదా. 35 మార్కులు రాకపోయినా 30 మార్కులు ఇచ్చి పాస్ చేసేసినట్టుగా మీరు ఎలాగో 5 గంటల లోపు రారు కాబట్టి 5 గంటలుగా ఏర్పాటు చేసుకుంటే పాస్టర్ గారు మళ్ళీ భయపడుతున్నారు 7 గంటలకు వెళ్తారు. అంటే అప్పుడు ఏ బాధ లేదు. అంటే మీరు కరెక్ట్గా వచ్చినట్టే, మేము కరెక్ట్గా ఉన్నట్టు ఎవరికి ఏ ఇబ్బంది లేదు. సరే, ఓకే. హల్లెలూయా. ఎందుకంటే ప్రభురాత్రి భోజనం అనేది ప్రత్యేకంగా ఇది కొంచెం అంటే మనం ఉపవాస ప్రార్థన కానీ లేకపోతే మీరు కొంత సమయం గడిపి సిద్ధపాటుగా వచ్చి మరి ఇందులో పాల్గొంటే అది మీకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, ప్రభురాత్రి భోజన కార్యక్రమం అనేది మనం పరిశీలించుకోవటం. ఆమె ఇంకొకరిని పరిశీలించే బాధ్యత ప్రభు మనకు అప్పగించాలి. దేవుడు ఎవరికి అప్పగించాడంటే మనమే పరిశీలించుకోమన్నాడు. ఇతరులకు తీర్పు తీర్చొద్దు అన్నాడు ప్రభు. కానీ ఎవరికి తీర్పు తీర్చుకోవాలి? మనమే తీర్పు తీర్చుకోవాలి. ఎందుకు మనం తీర్పు తీర్చుకోవాలంటే మన తీర్పు మనమే తీర్చుకుంటే ఆయన దగ్గర మనం తీర్పు పొందమైంది. సరిగా చెప్పినట్లు ఆయన ఒక మాట చెప్పాడు, మా కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఆయన 3వ ఆకాశానికి ఎక్కిపోయిన వ్యక్తి అయినప్పటికీ ఆయన ప్రార్థిస్తే చనిపోయిన వారు తిరిగి లేచినప్పటికీ కూడా మరి ఆయనకు కూడా సంఘం యొక్క ప్రార్థన అవసరమైనది. కేవలం మా కొరకే కాదు, మీ సంఘ కాపరి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. కొన్నిసార్లు మీరు వాట్సాప్లో చూస్తుంటారు, కొన్ని పిక్చర్స్ పంపిస్తారు. ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక విశ్వాసం వస్తుంది. అబ్బాయిలో అమ్మాయి ఫోటో నాకు గుర్తులేదు, కానీ ఆ యొక్క విశ్వాస వీటి మీద 2-3 కత్తులు దిగబడి ఉంటాయి అన్నమాట. అయితే పాస్టర్ గారు ఆ విశ్వాసాన్ని ఆదరించి ధైర్యం చెప్తూ ఉంటాడు. కానీ పాస్టర్ గారు వీటి మీద ఒక 20-30 కత్తులు దిగబడి ఉంటాయి. ఆమేన్. కాబట్టి అది సేవకుని యొక్క భావం. కాబట్టి నేనైనా మీ పాస్టర్ గారైనా ఎవరైనా ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా మరి ఒక ఆత్మీయంగా ఎంతో గొప్ప పోరాటాన్ని ఎదుర్కోవాలి. కాబట్టి ఆ పోరాటంలో మరి దేవుడు జీవించినట్లుగా అంతవరకు నిలబడినట్లుగా మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. మరి దేవుని యొక్క రాకడ మనం సమీపిస్తున్న కొలది మరింతగా మనం ముందుకు సాగాలి. మరి అలాగే మరి యాక్సిడెంట్ అయిన సమయంలో మరొక చిన్న దుర్వార్త ఏంటంటే, మీ అందరికీ తెలిసి జయరాజ్ గారు వారు ప్రభు పిలుపుని అందుకుని వెళ్ళిపోయారని నాకు తెలిసింది. మరి అది చాలా విచారకరమైన విషయం. ఆయన ఎప్పుడు వచ్చినా చక్కగా నన్ను పలకరించి పెడతారు. ఆయన ఎప్పుడు నాతో ఒక మాట అంటారు, అయ్యగారు మరి ఫ్యామిలీ ఆటో చదువుకున్నప్పుడల్లా నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నానండి ఆయన వారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. మరి ఆయన మన మధ్య లేకపోవడం పొదువైనది. మరి వారి సతీమణి వారి కుమార్తె ఉన్నారు. వారి ప్రభు పేరట మరి నేను వందనాలు చెప్తున్నాను. ఒక విషయం మాత్రం మరి మీకు ఒక విషయాన్ని నేను ఒక దైవ సేవకుడిగా చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో చక్కని మాట రాయబడి ఉంది. ఆ వాక్యం ఏంటంటే,
నీతిమంతుల పిల్లలు తదనంతరం ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క నీతిలో ఒక వ్యక్తి నడిచినప్పుడు ఆయన విడిచిన వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఆ వాక్యాన్ని మీరు ఆధారం చేసుకుని మీరు ప్రార్థించండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్న ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి లేని వారికి ఆయన తండ్రిగాను, భర్త లేని వారికి ఆయన భర్తగా ఉండి ఆదరించే దేవుడు అని ఆయన చెప్పాడు. కాబట్టి నా సహోదరుడు జయరాజు గారి యొక్క విడిచి వెళ్ళిన వారి యొక్క సతీమణి, వారి కుమార్తె, వారి కుమారుడి జీవితంలో దేవుడు మరిన్ని గొప్ప కార్యాలు జరిగించి ఆయన సన్నిధిలో ఆయన ఎలా దేవుని సాక్షిగా నిలబడ్డాడో వారు కూడా అలాగే సాక్షులుగా నిలబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. సంఘం అంతా కూడా ఆ విషయాల్లో ప్రార్థన చేయండి. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మరి నేను ఎక్కువసేపు నిలబడలేను కాబట్టి కొద్దిసేపు నేను దేవుని వాక్యాన్ని చెప్తాను. మరి ప్రతి వారు కూడా చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలని నేను ప్రేమపూర్వకంగా మనం చేసుకున్నాను. ఈ లేఖనం మనందరికీ బాగా తెలిసిందే. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నిరాకారంగా శూన్యంగా ఉన్న భూమిని దేవుడు ఏం చేశాడంటే ఆయన వాక్యం ద్వారా ఆ సృష్టిని పునరుత్పత్తి చేశాడు. సరే, పాత దాని గురించి చెప్పడానికి సమయం లేదు. అయితే ఇప్పుడు ఆ భూమిని తిరిగి ఆయన ఉత్పత్తి చేసిన తర్వాత సూర్యుని సృష్టించాడు, చంద్రుని సృష్టించాడు. మరి భూమి మీద ఉన్నటువంటి భూమికి ఒక ఆకారాన్ని చేశాడు. భూమి మీద పాకేటువంటి జంతువులను, భూమి మీద ఉన్నటువంటి మృగాలను, ఆకాశ పక్షులను, సముద్రంలో ఉన్న జీవులను ఆయన సమస్తాన్ని సృష్టించేశాడు. హల్లెలూయా. అన్నింటినీ ఆయన సృష్టించిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుము. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నరుని చేయాలని ఆయన అనుకున్నాడు. నరుని ఎందుకు చేయాలనుకున్నాడు అనేటువంటి దాన్ని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దేవుడు నరుని ఎలా సృష్టించాడు? ఇక్కడ నరుడు అనగా నువ్వు, నేనే. చాలా మంది మానవుల యొక్క జీవితాన్ని యొక్క అర్థం తెలియకుండా ఈ లోకంలో చీకటి నిండినటువంటి గదిలో తడుములాడుతున్నట్టు తడుములాడుతూ ఉన్నారు. హల్లెలూయా. నిజానికి ఈ రోజు యేసు క్రీస్తు దగ్గరికి వచ్చిన వారు కూడా, ఈ వర్తమానం దగ్గరికి వచ్చిన వారు కూడా, పోయినసారి ప్రభరాత్రి భోజనంలో ఈ వర్తమానం యొక్క ప్రాముఖ్యత ఏంటో నేను బోధించాను. హల్లెలూయా. అవునండి. మీరు ఎంతమందికి మర్చిపోయారో, ఎంతమందికి జ్ఞాపకంగా నాకు తెలియదు. దేవుడు ఏలియాని ఎందుకు పంపించాడు? ఇదిగో యెహోవా నియమించిన భయంకరమైన మహాజన్మ రాకముందు నేను ప్రవక్తనకు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. హల్లెలూయా. దేవుడి వర్తమానాన్ని ఎందుకు పంపించాడు అంటే, నీవు శాపం పాలు కాకుండా ఉండటానికి. హల్లెలూయా. నువ్వు లోకంతో పాటు నశించుకోకుండా ఉండటానికి. ఏ లోకంలో ఉన్నటువంటి పాపులందరూ, గర్విష్ఠులందరూ, మరి దేవుని ఎరగని వారందరూ కూడా పొయ్య కాలువలే కాలిపోయే సమయంలో నువ్వు కాలిపోకుండా ఆ ఉగ్రతను తప్పించుకుని ఆ శాపాన్ని నువ్వు పొందకుండా ఆశీర్వాదాన్ని పొందటానికి దేవుడు ఏలియాను పంపించాడు. అంటే ఈ రోజు నువ్వు ఏలియా వర్తమానాన్ని అంగీకరించావంటే అర్థం ఏంటంటే, లోకం మీదకి వచ్చేటువంటి నాశనం నీ మీదకి రాదు. ఆమె లోకమంతా కాలిపోయే సమయంలో నువ్వు వారితో పాటు కాలిపోవు గాని నువ్వు ఎత్తబడతావు రెప్పపాటున. అది ఈ వర్తమానం నీకు ఇవ్వబడింది. హల్లెలూయా. అంటే ఇదే వర్తమానంలో ఇంకొక లక్షణం ఉన్నది. ఈ వర్తమానం ఎందుకు ఇవ్వబడింది? ఈ వర్తమానం ఎందుకు ఇవ్వబడింది అంటే, మీరు చాలా సంఘాలకు వెళ్ళండి, లేకపోతే చాలా సార్లు సువార్త బోధించేటప్పుడు మనందరం ఎలా చెప్తామంటే, అయ్యా మీరు అప్పుల్లో ఉన్నారా, యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీరు బాధల్లో ఉన్నారా, మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ బాధలు తీరిపోతాయి. మీకు పిల్లలు లేదా, యేసు ప్రభువుని నమ్ముకోండి, మీకు పిల్లలు పడతారు. మీ ఇంట్లో చేతబడి ప్రభావం ఉన్నదా, యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ చేతబడి చేతబడి నుంచి మీకు విడుదల వస్తుంది. మీ అబ్బాయికి వీసా రావట్లేదా, యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ అబ్బాయికి వీసా వస్తుంది. మీ అబ్బాయికి ఉద్యోగం లేదా. ఇవే. ఇక ఆ సంఘాలకు వెళితే కొన్ని సంఘాలు వచ్చాయి, పేర్లు వద్దు కానీ ఎవరిని, ఎందుకంటే ఎవరిని తీర్పు తీర్చడం మన బాధ్యత కాదు, వాళ్ళ ప్రత్యక్షతలు అంతవరకే. ఇంకా అక్కడ ఎంతవరకే ఏంటి, మేము అది పొందుకున్నాం, ఇది పొందుకున్నాం. ఒకప్పుడు సైకిల్ ఉండేది, తర్వాత ర్యాలీ సైకిల్ కొన్నాను, తర్వాత హీరో హోండా కొన్నాను, తర్వాత హోండా కారు కొన్నాను. ఇక ఇవే సరిపోతుంది. మంచిదే, అవన్నీ దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. హల్లెలూయా.
అయితే ఈ వర్తమానం చెప్పేది ఏంటి? ఈ వర్తమానం నేనేం చెప్తుందంటే, ఈ వర్తమానం యొక్క ముఖ్య ఉద్దేశము పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపమై ఉన్నది. ఆమేన్. అంటే ఇక్కడ కేవలం నువ్వు కార్లు కొనుక్కోవటం, బిల్డింగ్లు కట్టుకోవటం, ఉద్యోగాలు రావటం, వేసాలు రావటం, బంగారం కొనటం మాత్రం కాదు. ఇక్కడ అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. ఈ లోకంలో నీకు ఏది అవసరమో అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. అనుగ్రహించిన ఖచ్చితంగా నీకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు ఈ లోకంలో సంతోషించడానికి కావలసినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఇవన్నీ దేవుడు నీకు ఎందుకు అనుగ్రహిస్తున్నాడంటే, నీలో ఆయన యొక్క పరిపూర్ణమైన స్వరూపం రావటానికి. ఆమేన్. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని గమనించినప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని సృజించుదుము. అంటే ఇప్పుడు మానవుడు ఆయన ఎందుకు సృజిస్తున్నాడు, ఎలా సృజిస్తున్నాడో చూద్దాం. ముందు మానవుడు ఎలా ఉండాలంటే దేవుని పోలిక చొప్పున ఉండాలి, దేవుని స్వరూపంలో ఉండాలి. చేసేసాడు. రెండవది ఎందుకు చేశాడు మానవుని? ఈ మైక్ ఎందుకు కొనుక్కున్నాం? అందరూ ఇంతమందితో మాట్లాడతారు. ఆమేన్. ఈ మైక్ లేకపోతే ఎవరికి వినబడదు. అలా కాకుండా ఈ ఆటోలు ఇదే మైక్ సామాన్ తెచ్చుకొని వెళ్ళి సంత దగ్గరికి వెళ్ళి బాబు వంకాయలు ఎంత అని అడిగాం అనుకోండి, ఈ మైక్ ఊహించండి ఒకసారి. ఈ మైక్ సెట్ మొత్తం రమేష్ ని ఒక ఆటోలో పెట్టేసి, ఒక ఆటోలో ఎన్ని సామాన్లు పెట్టేసి ఇదే మైక్ పట్టుకుని బాబు వంకాయలు ఎంత ఎన్ని వడిలిపోయినట్టుండి అని తెచ్చామనుకోండి, సంతలో ఉన్న అమ్మే వాళ్ళందరూ దెబ్బలాడుతారు. ఎలా నువ్వు కొనేది ఒకటైతే సంత మొత్తం వినపడేలా కలుస్తున్నాం. అంటే ఈ మైక్ని ఎక్కడ వాడాలో అక్కడ మాత్రమే వాడాలి. ఆమేన్. దీని అనువుగాని చోట వాడేమనుకోండి, ఇది బురువైపోతుంది. మీకు ఎప్పుడైనా సార్ చిన్న ఉదాహరణ చెప్తాను. వర్షంగా ఉందనుకోండి, మబ్బుగా ఉన్నాయి, ఒకటి రెండు చినుకులు టక్క టక్క పడ్డాయి. పడగానే ఇంట్లో వాళ్ళు అంటారు గొడుగు తీసుకెళ్ళండి. మీరేం చేస్తారు? అటు ఇటు చూసి వర్షం పడేటట్లేదు అని చెప్పి మీరేం చేస్తారు? గొడుగు వద్దని వెళ్ళిపోతారు. మీరు చక్కగా ఒక ఊరు దాటి వెళ్ళగానే అప్పుడే కొండపోతలాగా అప్పటికప్పుడు వర్షం పడిపోతారు, ఫుల్గా తడిసిపోతారు. అప్పుడు ఏమనుకుంటారు? బయలుదేరే ముందే గొడుగు తీసుకెళ్ళమన్నారు, నేను గొడుగు తీసుకెళ్ళకుండా వచ్చేసాను, గొడుగు తెచ్చుకుంటే ఎంత బాగుండేది అని అనుకుంటారు. సరే అలా కాదు, ఇంట్లో నుంచి బయలుదేరారు, 4 చినుకులు గట్టిగా పడ్డాయి, గొడుగు తీసుకుని బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత మీరు సెంటర్ దాటగానే వర్షం ఆగిపోయి ఎండ గట్టిగా పడతాం. ఇప్పుడు గొడుగు మీ చేతిలో బరువు అయిపోతుంది. అనవసరంగా తెచ్చండి, అనవసరంగా తెచ్చాడు. ఇప్పుడు దాన్ని మొయ్యడానికి మీకు ఏమాత్రం ఇష్టం ఉండదు. అవునండి. అంటే అది అవసరమైనప్పుడే కావాలనుకుంటావు, అది అవసరం లేనప్పుడు అది నీకు బరువైపోతుంది. ఆమె అంటే ఒక వస్తువు ఎందుకు సృష్టిస్తున్నాం అంటే, ఆ వస్తువు దాని పని చేసినప్పుడు మాత్రమే దానికి విలువ. ఆమె అంటే వర్షం వస్తున్నంత సేపే గొడుగుకి విలువ. వర్షం ఆగిపోయి ఎండ వచ్చింది అనుకోండి, ఆ గొడుగు నీ చేతిలో పనికిరాని వస్తువు అవుతుంది, అది నీ చేతిలో బరువైపోతుంది. అవునండి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ నడవలేవు, దాన్ని బట్టి తిరగాలి. అలాగే దేవుడు మానవుని ఎందుకు సృజించాడు? మానవుని దేవుడు ఎందుకు సృజించాడంటే, వాడు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు మానవుని ఎందుకు సృజించాడంటే, ఆ మానవుడు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. అంటే దేవుడు మానవుని ఎందుకు సృజించాడు? యాలటాన్ని సృజించాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అదే మూమెంట్ లో 2-3 ముఖ్యమంత్రుల యొక్క హెలికాప్టర్ లో ఒకటి కూలిపోయింది. అయితే ఆయన బ్రతికాడు. అంటే సాయంత్రం కిందకు దిగేటప్పుడు ఒక ఈ బిల్డింగ్ హైట్ వచ్చాక పడిపోయింది. ఆ ముఖ్యమంత్రి గారికి వెనుక తిరిగింది ఒక ముఖ్యమంత్రి. ఇంకొక 2-3 హెలికాప్టర్లో మిస్ అయిపోయింది. దానికి భయపడిపోయి తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి రోసీ గారు ఆయనకి విమానాలు హెలికాప్టర్లు పెట్టిన రైళ్లలో కార్లు వెళ్ళపెట్టిన విమానం ఎక్కాను. అంటే ఏంటి అంటే ఆయనే కాదు, ఎవరైనా సరే
రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కేవలం మనుషుల మీద కర్తనమే చేయగలరు. ఆమె అవునండి. అంతే తప్ప వైజాగ్లో వర్షం వస్తుందని కూడా దాన్ని ఆపలేడు. కానీ దేవుడు మొట్టమొదటిగా మానవుని ఎందుకు సృజించాడు? అతడు సముద్రంలో ఉన్న చేపలను, అలాగే భూమి మీద ఉన్న సమస్త జీవులను, ఆకాశ పక్షులను, సమస్తమును ఏలుబడి చేయడానికి దేవుడు సృష్టించాడు. ఏలుబడి అంటే ఏంటి? ఏలుబడి అంటే పరిపూర్ణమైన అధికారం. ఆమె బైబిల్లో ఒక మాట రాయబడింది ఏంటంటే కాళ్ళ క్రింద తొక్కివేయటం. కాళ్ళ క్రింద తొక్కివేయటం అంటే ఇప్పుడు మానవుడి యొక్క కాలు కింద వీటన్నిటిని దేవుడు పెట్టాడు. ఆమె ఇప్పుడు మానవుడు చేపలను ఆజ్ఞాపించగలడా? మానవుడు ఆకాశ పక్షుల మీద ఏలుబడి చేయగలడా? మానవుడు మృగాల మీద ఏలుబడి చేయగలడా? మానవుడు సృష్టి మీద ఏలుబడి చేయగలడా అంటే ఇప్పుడు మానవుడికి ఆ అధికారం లేదు. కానీ దేవుడు ఎందుకు సృజించాడు? ఈ భూమిని ఏలటానికి దేవుడు మానవుడిని సృజించాడు. హల్లెలూయా. మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చదివినట్లయితే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఆమేన్. యేసు ప్రభువుకి ఎక్కడెక్కడ అధికారం ఉందండి? పరలోకములోను భూమి మీదను. ఎంతవరకు అధికారం ఇవ్వబడింది ఆయనకి? సర్వాధికారము ఆయనకి ఇవ్వబడింది. ఈ అధికారం ఎవరికి ఇవ్వబడింది ఒకప్పుడు అంటే ఆది మానవుడైనటువంటి మొదటి మానవుడైనటువంటి ఆదాముకి ఇవ్వబడింది. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆదాము ఏం చేశాడు? ఆదాముకి సమస్త మీద ఆధిపత్యం ఉంది. ఆదాము సమస్తాన్ని ఏలుబడి చేసేవాడు. ఆయన ఎదురు ఏది నిలవటానికి దానికి శక్తి లేదు. అలాంటి ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఇప్పుడు ఆదాము ఏమైపోయాడంటే అతడు కూడా ఒక మృగంలాగా మారిపోయాడు. అంటే ఒక జంతువులాగా మారిపోయాడు. ఆమె ఇప్పుడు ఆదాముకి ప్రత్యేకత ఏం లేదు. ఇప్పుడు ఆదాములో ఏ గొప్పతనమో లేదు. ఇక్కడ ప్రాప్తి ఏమంటాడంటే గుర్తించబడిన దేవుని యొక్క మహోన్నత కళాఖండం అనే వర్తమానంలో ఈ 64వ సంవత్సరంలో ప్రాప్తి మాట్లాడాడు. ఆయన ఏమంటాడంటే దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆ మొదటి మానవుడైన ఆదాము అతడు ఎంతో పరిపూర్ణుడిగా ఉన్నాడు. హి లుక్డ్ లైక్ గాడ్. ఆయన దేవుడు వలె కనపడ్డాడంట. హల్లెలూయా. ఒక చిన్న విషయాన్ని మీరు గమనించండి. నువ్వు ఏమై ఉన్నావో నీకు తెలియకపోతే సాతానుడు ఎప్పటికీ నిన్ను మోసగిస్తాడు. ఆమేన్. నువ్వెవరో నీకు తెలియాలి. మీ అందరికీ తెలిసిన ఒక పేరు సోక్రటీస్, మహాతత్వవేత్త, గ్రీకు వేదాంత పండితుడు. ఆయన ఏమన్నాడంటే నువ్వెవరో నువ్వు తెలుసుకో అన్నాడు ఆయన. ఆమేన్. నువ్వెవరో నువ్వు తెలుసుకో. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాము ఎలా కనపడ్డాడు? హి లుక్డ్ లైక్ గాడ్. అంటే దేవదూతలు ఆదామును చూస్తే ఆదాము ఎలా కనపడ్డాడు? దేవదూతలకి దేవుడు వలె కనిపించాడు. ఆమేన్. ఈ సృష్టి ఆదామును చూసినప్పుడు ఒక సింహం కానివ్వండి, ఒక లేడి కానివ్వండి, ఒక సర్పం కానివ్వండి, ఒక మొసలి కానివ్వండి, ఆకాశంలో ఎగిరే పక్షురాజు కానివ్వండి, ఏ జీవికైనా ఆదామును చూసినప్పుడు ఆదాము నీ వలె నా వలె ఒక మట్టి పురుగులా కనపడలేదు, కానీ దేవుని వలె కనపడ్డాడు. హల్లెలూయా. అంటాడు ద గ్రేట్ హోలీ స్పిరిట్ బ్రూడింగ్ ఓవర్ ది ఎర్త్ and the birds come out maybe and the animals different things and kept coming more in the form of the one that was brooding. దేవుని పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ ఎప్పుడైతే ఆ జలముల మీద అల్లాడుతూ ఉన్నదో, అనగా దేవుని ఆత్మ ఎప్పుడైతే ఆ జలముల మీద పొదుగుతూ ఉన్నదో, మొదటగా సముద్రపు జీవులు జన్మించాయి, దాని తర్వాత భూమి మీద ఉన్నటువంటి జీవులు జన్మించాయి, తర్వాత ఆకాశ పక్షులు జీవించాయి. చివరిగా చివరిగా వచ్చిన జీవి ఎవరంటే ఆ జీవి దేవుని వలె ఉన్నాడు. అంటే ఎవరైతే పొదుగుతూ ఉన్నాడో ఆ పొదిగిన వాడి రూపంలో మరొక జీవి వచ్చాడంట.
ఆమేన్. ఇప్పుడు కోడి గుడ్డును పొదుగుతుంది. కోడికి గుడ్డుకి పోలిక అసలు సంబంధమే ఉండదు. ముక్కు కానీ, మూతి కానీ, కాలు కానీ, చేయి కానీ, తోక కానీ ఏమి కనపడతాయండి. ఒక గుడ్డిని ఒక కోడిని దగ్గర పెట్టి పోలికలు ఎక్కగలరా? పిల్లలు పట్టగానే ఆ పిల్లలు పడి తెలివిగా పడతారు. అందరూ పుట్టినరోజు 100 మంది పోలికలు కనపడతాయి అన్నింటిలో. తాతగారి పోలిక కనపడుతుంది, శివు దగ్గర, ముక్కు దగ్గర. అమ్మమ్మ పోలిక కనపడతాయి, నాయనమ్మ పోలిక కనపడతాయి, ఆ నాన్న పోలిక కనపడతాయి. ఆడి పెరిగి పెద్ద తర్వాత ఆడి పోలిక బయట వస్తాయి. కానీ కోడి గుడ్డికి పోలిక ఉండవు. కానీ ఇప్పుడు ఆ కోడి ఆ గుడ్డిని పొదిగిన తర్వాత దాని లోపల నుంచి వచ్చే జీవి ఎలా ఉంటుందంటే దానిని పొదిగిన కోడి ఎలా ఉందో అలా ఉంటుంది. కానీ ఇప్పుడు మానవుడు ఎవరంటే ఖచ్చితంగా దేవుని యొక్క పోలిక అయి ఉన్నాడు. ఇంకొక కొటేషన్ అంటాడు, నేను తర్వాత చదివి వినిపిస్తాను. అని ఏమంటాడంటే దేవుని కూడా అది తర్వాత కొటేషన్ చదివిస్తాను. Until finally they come up with species just exactly like the one that was doing the brooding God. అంటే చివరిగా వచ్చిన జీవి ఎలాంటి జీవి అంటే అప్పటి వరకు పొదుగుతున్న వ్యక్తి వంటి వ్యక్తి వచ్చాడు. ఆయనే దేవుడు. అంటే ఆదాముకి దేవునికి మంచి తేడా లేదు, ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు. ఆమేన్. అయితే ఇప్పుడు ఏం జరిగింది? Man was made in the image of God when he placed in the great garden. ఓకే, ఇప్పుడు దేవుడు ఆ మానవుని యొక్క సృజించిన తర్వాత మరి పెద్ద పెద్ద చిత్రకారులు ఏ విధంగా మరి మైకేల్ ఏంజెలో ఆయన ఒక ఆర్ట్ గ్యాలరీలో పెట్టాడో ఆదాముని దేవుడు ఏం చేశాడంటే ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో పెట్టి సమస్తం మీద ఆయన అధికారిగా చేశాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆదాము ఏం చేశాడు? ఆదాము నుంచి దేవుడు అవ్వను తీశాడు, వాళ్ళిద్దరిని అప్పచెప్పాడు. అయితే మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఆదాము అవ్వ ఎప్పుడైతే దేవుని మాటను వినలేదు, సర్పం యొక్క మాటను వారు విన్నారు, వారు ఏం చేశారంటే దేవుని మహిమను వారు కోల్పోయారు. దాని గురించి ప్రవక్త ఇంకో కొటేషన్ చెప్పాడు. ఆ ఒక కొటేషన్ నేను చదివి వినిపిస్తాను. ఈ యొక్క వర్తమానాన్ని 41వ సంవత్సరంలో మాట్లాడారు. జీసస్ క్రైస్ట్ ద సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏ మ్యాన్ వాజ్ మేడ్ టు బి ఏ గాడ్. వి నో దట్. దేవుడు మానవుని ఎందుకు చేశాడంటే దేవుడిగా ఉండటానికి చేశాడు. ఆమేన్. దేనికి చేశాడండి? దేవుడిగా ఉండటానికి చేశాడు. సర్పం వచ్చి అవ్వతో ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? అసలు వీళ్ళు ఎవరు? ఆల్రెడీ వీళ్ళు దేవుళ్ళే. ఆమేన్. ఆదాము ఎవరు? దేవుడు ఆదాము ఎందుకు చేశాడు? దేవుడుగా ఉండటానికి చేశాడు. దేవుడై ఉన్నాడు. దేవుడి పోలికలో సృష్టించబడిన ఆదాము దేవుడై ఉన్నాడు. ఆదాములో నుంచి తీయబడిన అవ్వ కూడా ఏమై ఉన్నది? కీబోర్డ్. ఆ కీబోర్డ్ ని నేను అసలు కొనకుండా దాన్ని ఆయనకి 50,000 అమ్మేది అనుకోండి. అప్పుడు బెనోని ఏమని అంత బుద్ధిహీనం కాదు, అది ఆయనదే. ఆమె అలా కాకుండా ఆ కీబోర్డ్ నేను తీసుకుని చాలా బాగుంటుందండి, ఇది 50,000 అన్నాను అనుకోండి. ఆయన కొనేసాను అనుకో సంతలో చూసి, అది నాది ఇంట్లో పెట్టింది ఏమైందన్న సంగతి ఆయన ఆలోచించకుండా ఏం చేసి చాలా బాగుందని ఆయన డబ్బులతో ఆయనే కొన్నాడు అనుకోండి ఆయన కీబోర్డ్కి. ఇప్పుడు ఆదాం ఎవరో అంటే గుండె జబ్బు రాకుండా ఆపరేషన్ చేస్తారు డాక్టర్లో, ఆ టైప్. ఇప్పుడు అవ్వ ఆల్రెడీ దేవుడు అని. ఆమేన్. ఆదాము ఎవరు? అప్పటికే దేవుడు వాడిని సృష్టించినందుకు దేవుడుగానే సృష్టించాడు. ఇప్పుడు సర్పం వచ్చి ఏం చెప్తున్నాడు? మీరు కూడా దేవుడిలో ఒక కథ. కానీ దేవతలను వాడారు అక్కడ. ఇక్కడ ఇంగ్లీష్ లో యు విల్ బి వన్ ఆఫ్ గాడ్స్ అని ఉంది. దేవుళ్ళలో ఒకడు అవుతారు. దేవుడు అదే చెప్పాడు, మీరు దేవుని కుమారులై ఉన్నారు, మీరు అందరూ దైవములై. దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వచ్చిందో యు ఆర్ గాడ్స్. దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తే, ఆ వాక్యాన్ని విశ్వసిస్తే, ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తే నువ్వు దేవుడు అయి ఉన్నావు. దేవుని చేసేదేంటి? అది సర్పం యొక్క
అదేంటండి? సర్పం యొక్క వృత్తి. అంటే నువ్వు నశించుకోకుండా, నువ్వు శాపం పొందకుండా ఉండాలంటే తండ్రి హృదయం పిల్లల తట్టు తండ్రి హృదయం ఉండాలని చెప్పిన ఆ వాక్యాన్ని ఉపయోగించి సంఘాలను చూస్తున్నాడు. చూసారా? అది సర్పం యొక్క యుక్తి. హల్లెలూయా. నువ్వు ఏమై ఉన్నావో నిన్ను నీవున్న స్థితిలో నుంచి అదే స్థితి నీకు ఇస్తానని చెప్పి అంతకంటే తక్కువ స్థితికి మానవుడు లాగివేస్తున్నాడు సాతాను. ఇది ఎంత బుద్ధిహీనమైంది ఒకసారి మీరు ఆలోచించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం తీసి ఒకసారి మీరు పరిశీలన చేయండి. దేవుడు నిన్ను ఏం చేశాడు, సాతాను నీకేం చెప్తుంది. ఎందుకంటే ఈ రోజుకి దేవుడి మాట నమ్మటం కంటే దెయ్యం మాట నమ్మటం చాలా తేలిక. ఎవరికైనా ఇప్పుడు డాక్టర్ గారికి దగ్గరికి వెళ్ళారు, కాల్ చెప్పారు. డాక్టర్ రోజు 4 బిళ్ళలు వేసుకున్నాడు అనుకోండి. కొనుక్కొచ్చిన తర్వాత ఎవడో వచ్చాను 4 బిళ్ళలు వేసి కృష్ణ తిరిగిపోతాను కొట్టుకోవాలి. అంటే ఎప్పుడు స్కూల్కి వెళ్ళిన మాట 10 ఏళ్ళు డాక్టర్ చూసిన మాట కంటే ఎక్కువ అయిపోతుంది. అవునండి. దేవుడు చెప్పిన మాట కంటే ఇప్పుడు అవమ్మకి ఏది ఎక్కువైంది? సాతాను చెప్పిన మాట ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏం జరిగింది? ఆదాం గారు ఏం చేశాడు? అవ్వ చెప్పిన మాట ఆదాం నమ్మేశాడు. సరే, ఇక్కడ మనం చూద్దాం. ఆ ప్రాప్త అదే కొటేషన్ నేను చదువుతున్నాను. అండ్ మ్యాన్ వాజ్ మేడ్ టు బి ఎ గాడ్, వి నో దట్. Genesis 1:26. He had dominion over the whole earth, and he was made to be an image to God. And now, when he receives God, he becomes a son of God again. He was made in the image of God. God had hands, God had feet, and so therefore a man was made like him. కాబట్టి ఎప్పుడైతే ఆదాము దేవుని వలె సృష్టించబడ్డాడు, దేవునికి కాళ్ళు ఉన్నాయి, దేవునికి చేతులు ఉన్నాయి, అందుకే ఆదాముకు కూడా కాళ్ళు చేతులు ఉన్నాయి. హల్లెలూయా. అయితే ఇప్పుడు పాపం ఏం చేసింది మానవుని? But sin has blinded every fiber in his body, in his mind, in his heart. ఇప్పుడు పాపం ఏం చేసిందంటే శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని గుడ్డితనం కలగజేసింది. ఏం చేసిందండి? శరీరంలో ప్రతి కణానికి గుడ్డితనం కలగజేసింది. ఈ కణానికి గుడ్డితనం కలగజేయడం వల్ల ఈ కణాలు ఏం చేస్తున్నాయంటే తెలియదు. అందుకే క్యాటరాక్ట్ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది, బీపీలు వచ్చేస్తుంది, క్యాన్సర్లు వచ్చేస్తుంది. ఎందుకంటే అది ఉన్న సార్ దేవుడు ఈ కణానికి ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు. అంటే సైన్సిఫికల్గా డిఎన్ఏలో ఉంటే యాక్చువల్గా నీ యొక్క కణంలో నువ్వు చనిపోయే వాళ్ళకి నువ్వు ఎలా ఉండాలని పూర్తి ప్రోగ్రామ్ దేవుడు రాసి పెట్టాడు. నీ గురించి, నీ నుంచి పుట్టబోయే పిల్లల గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళందరూ ఎలా ఉండాలి అనే దాని రికార్డు మొత్తం, ఆ యొక్క ప్రోగ్రామ్ మొత్తం నీ డిఎన్ఏలో ఉంది. కానీ ఇప్పుడు పాపం ఏం చేసింది? ఆ ప్రోగ్రామ్ నుంచి చెడగొట్టేసింది. ఇప్పుడు మానవుడు మైండ్ చెడిపోయింది, మానవుడు మనసు చెడిపోయింది, మానవుడు శరీరం చెడిపోయింది. ఇప్పుడు ఏమైపోయాడంటే మానవుడు గుడ్డివాడైపోయాడు. మానవుడు ఏమైపోయాడంటే గుడ్డోడు అయిపోయాడు. వాడికి ఏం తెలియట్లేదు. వాడు ఏం చేస్తాడు? వాడికి తెలియట్లేదు. మనిషి గుడ్డోడు కాబట్టి కదా 1000 రూపాయలు ఓటు అమ్ముతాడు. అది తెలియలేనివాడైతే ఓటు 1000 రూపాయలు అమ్ముకుంటాడు, 1,00,000 రూపాయలకైనా అమ్ముకుంటాడు. అది ఎందుకు అమ్ముకుంటున్నాడు? అది గుడ్డోడు. అది తెలియదు. వాడు సరైన మనిషిని ఎన్నుకుంటే వాడు ఎన్నుకునేవాడు ఆడి ఇంట్లో పనుడు అన్న సంగతి అది తెలియదు. నువ్వు డ్రైవర్ని పెట్టుకున్నారండి, కారు కొనుక్కుంది. ఆ కారు తీసుకుని డ్రైవర్ అమ్మేస్తుంది. కుదురుతా మీరు పోలీసు తీసుకెళ్ళి ఆ కారు మీరు తీసుకుంటారు. ఎందుకంటే కారు నీది, తోలటానికి డ్రైవర్ని పెట్టారు. ప్రభుత్వం మంది. ఆమె మన పని అప్పుడు చేయడానికి సరైన వాడిని మనం ఎన్నుకోవాలి. దానికి నువ్వు వాడికి జీతం ఇస్తాను అలా 2.5 లక్షల రూపాయలు, 1000 రూపాయలు నువ్వు 1000 రూపాయలు 1,00,000 రూపాయలు నువ్వు తీసుకుని నువ్వు ఓటేసావంటే అర్థం ఏంటి? నువ్వు గుడ్డోడు. అవునండి. ఈరోజు ఒక విశ్వాసి దేవుని యొక్క సన్నిధికి సిద్ధపాటు లేకుండా లోకంలో గడిపి లోకవార్తలు చెప్పుకుని ఈ ప్రభురాత్రి భోజనానికి పరిగెత్తుకుంటా, ఆ రొట్టి ఇచ్చే టయానికి పరిగెత్తుకుంటా వస్తే బుద్ధి నీ కళ్ళు కనపడితే కనపడదు.
ఈ రోజు నువ్వు దేవుని వాక్యాన్ని చోటు ఇవ్వడానికంటే కూడా లోకానికి ఎక్కువ సమయం ఇచ్చావంటే ఈ రోజు నీ యొక్క కణాలకి కళ్ళు కనపడతాయా లేదా అంటే ఈ పదం వాడిని బైబిల్లో ప్రవక్త చెప్పిన మాట. హల్లెలూయా. ఈరోజు పాపం ఏం చేసిందంటే మనిషిని గుడ్డోడు చేసింది. మీ భూమిని ఆలాల్సిన వాడు ఏమంటున్నాడంటే బిర్యానీ చూడ ఈ భూమిని ఏలాల్సినోడు ఒక దొక్కు కారు కొనుక్కున్నా ఒక పెద్ద కారు ₹1,00,00,000 కారు కొన్నానండి. దేవుడు ఇచ్చాడండి, ప్రభు ఇచ్చాడండి, నాకు ఇచ్చాడు ₹1,00,00,000 కారు. అసలు అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు భూమిని పరిపాలించాలి. ఆమె నువ్వు ₹1,00,00,000 కారు కన్నా ఏం చేస్తావు? తుఫాను వచ్చిందంటే దాన్ని ఆపి పరిగెత్తాలి. కానీ దేవుడు నిన్ను పంపించింది ఎందుకు? నువ్వు కారు మీద వెళ్ళాల్సినోడు కాదు, పరిశుద్ధాత్మ చేత ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాల్సినోడు అమ్మా. ఆమె మనం ఆత్మలో ఎత్తబడాలి. ఫిలిప్పు ఆత్మలో ఎత్తబడి సమరయ్యలో ఉన్నవాడలా గాజా పోయే మార్గానికి వెళ్ళిపోయాడు క్షణంలో. ఎలా వెళ్ళాడు? ఈరోజు కంకాడి ఫ్లైట్స్ చేసినా సరే వెళ్ళలేడు, కానీ వెళ్ళగలిగాడు. ఎందుకు వెళ్ళగలిగాడు? ఆత్మలో ప్రయాణించాడు. ప్రవక్త కూడా ఒకసారి ప్రయాణం చేశాడు ఆత్మ. ఏలియా అపొస్తలుడైన పౌలు 3వ ఆకాశానికి వెళ్ళొచ్చాడు. మనమేమో దుబాయ్ వెళ్ళొచ్చి, సింగపూర్ వెళ్ళొచ్చి, జింబాబ్వే వెళ్ళొచ్చి, అమెరికా వెళ్ళొచ్చు. అమ్మో మేము అన్ని దేశాలు తిరిగి. పౌలు ఎక్కడికి వెళ్ళొచ్చాడు? 3వ ఆకాశానికి వెళ్ళొచ్చాడు. ప్రవక్త ఆ పరదేశం చూసి వచ్చాడు. కాలం అనే అవతలకి వెళ్ళొచ్చాడు. అందుకు సృష్టించబడ్డాము మనం. ఆమె మనం సృష్టించబడింది అందుకు. దేవుడు నిన్ను నన్ను సృష్టించినందుకు. ఆయన పోలికలో సృజించబడిన మనం ఆయన వలె ఈ భూమిని ఏలాలి, ఆయన వలె ఈ లోకంలో జీవించాలి. అయితే ఆదాము తను చేసిన పాపాన్ని బట్టి భూమి మీద తనకున్న అధికారాన్ని బాగొట్టుకుంది. కాబట్టి అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ కావాల్సి అది అంత మనగాడన్నామని ఆడు ₹1,000 విమానం కనుక ₹1,000,00,000 విమానం మీద తిరిగినా, ₹5,000,00,000 విమానం మీద తిరిగినా ఎవడో చేసింది ఏంటి? జలుబు వచ్చిందంటే అందరం ఉనిపోవాలి, జలుబు వచ్చిందంటే అందరం భయపడాలి. ఎందుకు భయపడుతున్నాం? ప్రతిదానికి అవి మనకి భయపడాలి. అయితే ఇప్పుడు ఆపాలు ఏం చేశారంటే దాన్ని పోగొట్టుకుంది. అయితే ఇక్కడ ప్రవక్త అంటాడు, మరలా నువ్వు దేవుడిని చేర్చుకున్నట్లయితే మరలా నువ్వు తిరిగి దేవుడి కుమారుడు. అటు వర్తమానం నువ్వు ఎందుకు పిలుస్తుందంటే ఈ వర్తమానంలో దేవుడు నిన్ను ఏం చెప్తున్నాడంటే, అబ్బాయి మీ గుడిసె నేను బిల్డింగ్ చేస్తాను, లేదా మీ సైకిల్ని కార్ చేస్తాను, మీ కార్ని హెలికాప్టర్ చేస్తాను అనలేదు. ఎందుకంటే ఈ లోకంలో చాలా మంది పాస్టర్ లోకంలో ఉన్నారు. కొంతమంది దైవ సేవకులు, డెనామినేషన్ వాడు కోరినవన్నీ దొరుకుతున్నవాడు. ఆమె సైకిల్ మీద ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే బైక్ వస్తుంది, బైక్ మీద ఉన్నప్పుడు కార్ మీద. ఒక పాస్టర్ గారు అలా వచ్చి అంటాడు, ఇప్పుడు నేను హెలికాప్టర్ కోసం ప్రార్థన చేస్తున్నానండి అన్నాడు. ఓకే, వెరీ గుడ్. ఆయన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు తీరుస్తాడు. ఆయన హెలికాప్టర్ కొంటాడు, మంచిది. ఆయన చనిపోయిన తర్వాత ఆ హెలికాప్టర్ పైనుంచి పూలు జరగడానికి మాత్రమే పనిచేస్తుంది, మరి దేనికి పని? కింద 7 వెళ్తాక పైనుంచి హెలికాప్టర్తో పూలు జరుగుతారు అనుకోవాలి. అయితే అది గొప్ప ఊపలేదు అక్కర్లా. మనం మీరు కూడా కొనుక్కోండి హెలికాప్టర్, అందుకు తప్పలేదు. 3 గంటలకు రావడం ఆలస్యం అవుతున్నారు. హెలికాప్టర్ ప్రయాణం చేసే పనులు. ఆమె ఏలియా కంగారు పడమాకు, ఖచ్చితంగా మీకు వాక్యం అర్థమైతే హెలికాప్టర్ రాగలరు. నువ్వు అనుకోవచ్చు, అయ్యా బిల్డింగ్ స్లాబ్ అవ్వట్లేదండి. ప్రాబ్లం ఏంటంటే నువ్వేంటో మనకు అర్థం కాదు. ఇక్కడ హల్లెలూయా. నిజంగా అర్థమైతే అందరూ హెలికాప్టర్ అనుకోవచ్చు. సమస్య ఏంటంటే వాక్యాన్ని పూర్తిగా నమ్మలేకపోతున్నాం, అది తప్పు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నీ ఆత్మ వర్ధిల్లుతున్న కొలది అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతువు కాదు. హల్లెలూయా. నువ్వు నిజంగా ఆత్మలో ఎదుర్కొని మొదలైతే హెలికాప్టర్ అండి, తల ఒక విమానం అనుకోవచ్చు, మంచిదే. అయితే అది ముఖ్యంగా ఆయనకు ముఖ్యం ఏంటి? ఆయన కుమారుడు వలె ఆ ఆధిపత్యం మన మీదకి రావాలి. ఇప్పుడు దేవుడు మన కుమారులుగా పిలిచాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పుత్ర స్వీకారమైన పుస్తకం చదవండి. ఇప్పుడు దేవుడు మన కుమారులుగా తీసుకోబోతున్నాడు. అంటే ఇప్పుడు నీ ఇంట్లో పిల్లలు పుట్టగానే పిల్లలకు అధికారం ఉండదు. పిల్లలకు అధికారం వాడి కుమారులే. నీ ఇంట్లో ఉన్న సంపద మొత్తానికి వాడు అనుభవించడానికి వాళ్ళకి హక్కు ఉంది, కానీ దాని మీద వాళ్ళకి పెత్తనం రావు. మీరు గమనించినట్లయితే యేసు ప్రభు బాప్తిస్మం పొందారు.
యేసు ప్రభు బాప్తిస్మం పొంది వెలుపలికి వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ పౌలు వలె ఆయన మీద దిగి వచ్చింది. ఆమె ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ పౌలు వలె దిగి వచ్చి చెప్పగలరు చూడకుండా. వెరీ గుడ్, హల్లెలూయా. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. అంటే యేసు 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడ్డాడు, చక్కగా వడ్రంగా పనిచేశాడు. ఆయన మాటల్లో కానీ క్రియలో కానీ ఏ పాపం లేదు. ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. ఇప్పుడు ఆయన పరిచర్యలోకి ప్రవేశించి ఆయన ఎప్పుడైతే బాప్తిస్మం పొందొచ్చాడో పరిశుద్ధాత్మ వెనబడి మాట్లాడుతున్నది, ఈయనే అంటే ఈయన ఒక్కడే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ప్రవక్త అంటాడు, ఈయన యందు నివసించుటకు నేను ఆనందించుతున్నాను. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ యేసులో నివాసం ఉండడానికి ఆనందించాడు. మొదటి పొజిషన్. అక్కడి నుంచి యేసు పరిచర్య చేసుకుంటూ వెళ్ళాడు, సువార్తను బోధించాడు, సమాజ మందిరాల్లో ప్రకటించాడు, రోగులను స్వస్థపరిచాడు, కుష్ఠరోగులకు స్వస్థతనిచ్చాడు, పాపులు ఆయన మాట విని బాగుపడ్డాడు. అలాంటి సమయంలో ఇప్పుడు ఆయన రూపాంతర పర్వతం మీదకి వెళ్ళాడు. ఆ రూపాంతర పర్వతం మీద 3 శిష్యులను తీసుకువెళ్ళాడు, పేతురు, యాకోబు, యోహాను. ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మేఘం దిగి వచ్చింది. అక్కడ మేఘం దిగి వచ్చినప్పుడు అందులో ఏలియా, మోషే కనపడ్డారు. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం కనపడ్డాడు. ఏమని వినపడింది చెప్పగలరా? ఆయన ఈయన నా ప్రియ కుమారుడు. ఇదంతా కాపీ కొట్టు రాస్తున్నారు. ముందోడు అంటారు కాపీ అంటారు. ముందోడు అన్నాడంట, ఇద్దరికి 9 మార్కులే వచ్చినాయి, 10కి 9 వస్తే ఒకడికి ఉద్యోగం ఇచ్చారని ఇంకోటికి ఇవ్వలేదు. అప్పుడు రెండోవాడు దెబ్బలాడికి వెళ్ళాడంట, ఆడికి 9 వచ్చి నాకు 9 వచ్చి మరి ఆడికి ఎందుకు ఉద్యోగం ఇచ్చారు నాకు ఎందుకు ఇవ్వలేదు. ఆడు అన్నాడంటే వాడు తెలియదు రాశాడు. అబ్బాయి ఒక ప్రశ్నకి, దానికి నువ్వేమో నాకు తెలియదు రాశావు. నాకు అంటే అర్థం ఏంటి? ఇంకా అన్ని అక్కడి నుంచి రాసుకుంటూ వస్తున్నాను. ఇవన్నీ నేను ఆనందిస్తున్నాను. ఇక్కడేం చెప్పాడు? ఆయన మీతో చెప్పలేదు చేయు. అది చదువుతారా? మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. ఈయన ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో పుట్టెను. అంటే అప్పుడేమన్నాడు? ఆనందిస్తున్నాను అన్నాడు అంతవరకే. కానీ ఇప్పుడేమంటున్నాడు? ఈయన మాట మీరు వినండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన అధికారం వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు పోగొట్టుకున్న అధికారం ఆయనకి వచ్చేసింది. పదాక దేవుడు అని అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన ఏది చేయాలనుకుంటాడో దాన్ని చేయటానికి ఆయన పరిపూర్ణమైన హక్కు వచ్చేసింది. అంటే ఇది మన దేశంలో తెలియదు. కొత్త స్వీకారం అంటే ఇది ఇజ్రాయెల్ దేశంలో ఉండే ఆచారం. అంటే పిల్లవాడు పెరిగి పెద్ద అయిన తర్వాత, వాడికి వయసు వచ్చిన తర్వాత వాడికి ఎడాప్షన్ ఒక పండగ చేస్తారు. ఆ పండగ అయిపోయిన తర్వాత నుంచి తండ్రి తీసుకునే ఏ నిర్ణయమైనా కొడుకు తీసుకోవచ్చు. సపోజ్ మీ అబ్బాయి కాలేజ్ వెళ్ళాడు, దాన్ని బేరం పెట్టి అమ్మటానికి మన దేశంలో పిల్లలకు అధికారం. కారు మీ నాన్న పేరు ఉంది, ఆశీర్వాదంగా ఉంటారు, ఆశీర్వాదంగా పేరు కారు ఉంది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఏదో సరదాగా వేసుకెళ్ళాడు, ఆ కారు మంచిగా ఎవరికి మంచి రేట్ ఇస్తానన్నాడు. లేదా ఇంకొక మంచి కారు ఒకటి బేరాన్ని దొరికింది అమ్మాపురం ఉన్నది. అక్కడికక్కడ శ్రీకాంత్ దాన్ని అమ్మేసి, పాత కారు అమ్మేసి కొత్త కారు కొనుక్కునే అధికారం ఆయనకి మన ఇండియాలో లేదు. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఒకసారి పుత్ర స్వీకారం అనేది జరిగిన తర్వాత శ్రీకాంత్ ఆ కారు వేసుకుని వెళ్ళి అమ్మి ఆ నాన్న పేరు ఉన్న కాగితం ఉన్నా సరే దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి ఆయనకు అధికారం. తిరిగి ఆ నాన్న దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. నాన్న ఫోన్ చేసి, నాన్న ఈ కారు లక్ష అడిగారు, ఇంకో కారు మంచిది వచ్చింది, ఫోన్ ఏదో వస్తుంది, ఆ కారు కొనేస్తాను అని అన్ని అడగవలసిన అధికారం లేదు. ఎందుకంటే ఇప్పుడు కొడుకు తండ్రితో సమానుడయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు గురించి ఏమంటున్నాడు? అప్పుడేమన్నాడు? అప్పుడు ఆత్మీయం పలికాడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు మాత్రమే అన్నాడు. ఇప్పుడు అంటాడు, ఈయన మాట మీరు వినండి. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు అధికారం ఇవ్వబడింది. ఇప్పుడు యేసు నిలబడి మాట్లాడితే ఆ మాటలు ఎదిరించడానికి ఎవరి వల్ల?
యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఒక దేవుడి కుమారుడుగా అన్నింటినీ బైబిల్ మీరు చూస్తే ఏరియా తిరిగి వాగు దగ్గర ఉన్నప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే నేను పాపోలములతో ఆజ్ఞాపించుకున్నాను. ఈ ప్రపంచంలో ఏ ఒక్క రాజు అయినా ఉన్నాడండి చాటికి ఆజ్ఞాపించి పని చేయించగలిగిన రాజు? అది ఎవరి వల్ల కాదు. కానీ ఆదాముకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే ఆకాశ పక్షులను ఏలుదు. ఆమె అంటే ఇప్పుడు దేవుడు ఎవరిని ఏలుతున్నాడు? ఆకాశ పక్షులను ఆయన ఏలుతున్నాడు. ఆమె ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకంటే ఆయన సమస్తం మీద ఆధిపత్యం కలిగి ఉన్నాడు. ఈరోజు జనాలు ఆధిపత్యం అంటే 10 మందిని వేసుకుని వాళ్ళ మీద పెత్తనం చేయడం అనుకుంటారు. ఇది కాదు ఆధిపత్యం. అలెగ్జాండర్ కాదు ప్రపంచ చక్రవర్తి. దోమ గురించి చచ్చిపోయాడు. ప్రపంచ చక్రవర్తి అలెగ్జాండర్ దేని చచ్చిపోయాడండి? మలేరియా దోమ గురించి చచ్చిపోయాడు. అంటే ఆయన చక్రవర్తేనా? ఆయనకి మనుషులు భయపడ్డారు, దోమలు భయపడదు. ఆయనకి ఎవరు భయపడ్డారు? మనుషులు భయపడ్డారు, దోమలు భయపడ్డారు. కానీ ఏరియాతో దేవుడు చెబుతున్నాడు, నేను కాపోలానికి ఆజ్ఞాపించాలన్నప్పుడు ప్రతి ఉదయం సాయంత్రం కొన్ని సంవత్సరాలు ఆ ఆకాశ పక్షులని తీసుకొచ్చి ఆహారాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలు అరణ్యంలో ఉండి మాకు మాంసం లేదన్నాడు. దేవుడు ఆజ్ఞ ఇవ్వగా పూరేళ్ళు ఆ యొక్క పాడెం చుట్టూ పడిపోయాయి. కోడి మాంసం మళ్ళా కోడెనక పరిగెత్తక్కర్లేదు. పరిగెత్తి పడి మీదపడి ఒళ్ళంతా దుమ్ము చేసుకుని అందుకు చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన కోడి ఆయన అన్నాడు ఆకాశ పూరేళ్ళని చూసి నా పిల్లల మాంసం తినాలనుకుంటున్నారు, మీరందరూ పొండి అన్నాడు. అంతే అవన్నీ కూడా సావటానికి వచ్చేసి. ఎందుకని? ఆయన ఆధిపత్యం కలిగి ఉన్నాడు. దేనినైనా ఆయన కాలు కింద అణగద్రొక్కగలిగిన శక్తిని కలిగి ఉన్నాడు. యావతం అంటే అది రిక్వెస్ట్ చేయడం కాదు. దేనినైనా ఒక రాజు ఆజ్ఞించాక ఎలా జరుగుతాయో అలా సమస్తం మీద ఆధిపత్యం. ఆయన సముద్రం నావలో ప్రయాణం చేస్తున్నాడు, శిష్యులు తీసుకుని. అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను వచ్చేసింది, పెద్ద భయంకరమైన అలలు వచ్చేసింది. ఆ అలలు వచ్చేసి ఆ నావ మునిగిపోయేటట్టుకున్నది. శిష్యులు భయపడిపోతున్నారు, అయ్యో మేము చచ్చిపోతున్నాం బోధకుడా, నీకు ఏమాత్రం కూడా చింతలేదు అన్నప్పుడు ఆయన లేచి అల్ప విశ్వాసులారా ఎలా సందేహించారు. ఆయన లేచి ఆ యొక్క గోడ అంచును కాలు పెట్టి అన్నాడు, పీస్ అన్నాడు, నెమ్మది కలుగులుగా అన్నాడు. వెంటనే బైబిల్ చెప్తుంది ఆ సముద్రము మిక్కిలి నింపడమైంది. అసలు ఎప్పుడు ఉండే అంటే ఎప్పుడు సముద్రంలో అలలో పోరులు కాదు, అదేమి లేదు. అది భయం వేస్తుంది. నిశ్శబ్దం అనగానే మొత్తం నిశ్శబ్దం. ఈయన ఎత్తివాడు, ఈయనకు గాలియు సముద్రములు కూడా లోబడచ్చు. నిజానికి ఆదాముకు లోబడాలి సముద్రం. హల్లెలూయా. ఒకవేళ మీరు నర్సాపురం రేవు దాటాల్సి అంటే 5 రూపాయలు కట్టి మనం పంట దాటాల్సిన అవసరం లేదు. నేను ఆదాయంగా చేసిన పనికి పంటోడు వచ్చేలా ఎదుర్కొన్న వాళ్ళకి వస్తుంది. అదే ఆదాయంగా నా పని చేయకపోతే నర్సాపురం రేవు దాటాలనుకోండి, సరదాగా పై నడిచేయాలంటే నడిచేయకపోవచ్చు, లేదనుకుంటే చక్కగా ఉందంటే నేను అవతలకు పోన్నాను అనుకో, ఆ ఎవరికి వెళ్ళిపోతే నడిచేయాలి అసలు లెక్క అయితే. కానీ ఏమైంది? మనం ఏలలేకపోతున్నాం. ఎంత ఏలలేకపోతున్నాం అంటే ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ఎప్పుడో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ప్రతి ముఖ్యమంత్రి అంతర్వేదిపాలెం రావడం, రాయి పాత్రం రాడి పాతున్నారు తప్ప విడిచి వెళ్ళలేకపోతున్నారు. వేయలేదు. ఎందుకంటే ఏలే శక్తి వాళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళందరూ మనుషులు. రాడు బాతిన వాళ్ళలో చాలా మంది తల దగ్గర రాడు బాతేశారు, అయినా దాని నీటిని ఎవరి వల్ల కాలేదు. ఎందుకని? అధికారం వాళ్ళ చేతుల్లో లేదు. అధికారం వాళ్ళ చేతుల్లో లేదు. కానీ దేవుడు ఏం చేశాడు? మిక్కిలి నిమ్మడంగా అనగానే అవి మిక్కిలి నిమ్మడం అయిపోయింది. ఎందుకంటే దాన్ని నేను ఆజ్ఞాపించాను. నేను ఎవరో పడవలో పడిపోయారంట కొన్ని రోజుల క్రితం. మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు అంటాడు,
అప్పటికి 2 రోజులు ఎత్తుకెళ్ళి శవాలు దొరకలేదు. ఆయన అన్నాడు, ఇంకో 2 రోజులు ఎత్తుతామండి, దొరికితే లేకపోతే ఇక మన వల్ల కూడా బదులైపోతుంది. కానీ దేవుడు ఏం చేశాడంటే యోనాను ఎత్తి సముద్రంలో పడేశాడు. ఆమె దేవుడు మొక్కుతూ పోయాడు, యోన పోతే పోయాడు, ఇంకొకటి ఎత్తుతామని చెప్పి ఇంకెవడన్నా దొరుకుతాడా భయ ప్రవక్త కావాలని అనుకుంటే వెళ్ళలేదు. అదే యోనాని దేవుడు నిర్ణయించింది. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ లాగా 2 రోజులు ఎక్కడ దేవదత్తులకు వలనిచ్చి పంపించలేదు. ఒక ఎల్లతో బాబాడు మొక్కండనే పైకి లేవలేకున్నాడు. అక్కడ ఒక మత్స్యానికి ఆయన ఆజ్ఞాపించాడు. యోనా ఎప్పుడైతే పడుతున్నాడో ఒక చేపను పిలిచాడు, చేప నా కుమారుడు వస్తున్నాడు, నోరు పెద్దలు చేస్తున్నాడు, మింగి ఉపవాసం ఉంది. ఎందుకంటే ఒకవేళ ఏదైనా చేప తింటే దాని లోపలికి వచ్చిన డైజెస్టివ్ ఆ యొక్క ఫ్లూయిడ్స్కి వాడు కరిగిపోతాడు. మింగేసింది యోనా. జలాంతర్గాన్ని పంపించాడు. ఇప్పుడు అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ అని ఎక్కడికి దేవుడు చెప్తాడు, నువ్వు నినివే తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టుకోవాలి. దేవుడికి అదే ఫ్లైట్, హల్లెలూయా. దేవుడికి అదే ఓడ. ఎందుకంటే సముద్రపు జీవులను నీవు ఏలదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు దేన్ని ఏలుతున్నాడు? ఆకాశ పక్షులను ఏలాడు, సముద్రాన్ని ఏలాడు, ఈ లోకం మీద ఉన్నటువంటి సముద్రంలో ఉన్న జీవులను కూడా ఆయన ఏలాడు. హల్లెలూయా. ఆయనకి వ్యతిరేకించింది ఏది లేదు, ఆయన ఎదుట నిలబడింది ఏది లేదు. ఆయన ఏది పలికితే అది ఆయన ఎదుట ఉన్నది. ఆయన మాటకు లోబడింది. మనుషులు కూడా ఆయనకు లోబడ్డారు. బైబిల్ చెప్తున్నది. అసలు చాలా కాలం నుంచి విశ్వాసం లేదు. మీరు అందరూ పాస్టర్ గారికి బైక్ కావాల్సి వచ్చి మీ ఇళ్ళకి వచ్చి మిమ్మల్ని అడగకుండా మీ ఇంట్లోకి వచ్చి ఆ టేబుల్ మీద ఒక తాళం తీసుకుని బైక్ వేసి వెళ్ళిపోగలిగిన చొరవ ఉన్న ఇండియా ఒక ఇల్లు అయినా కొంతమంది రెస్పాన్సిబుల్ లేదు. ఒక 5,000 కావాల్సి వచ్చింది. గబగా వెళ్ళిపోయి ఆశీర్వాదం దేవుడు బస్సు లాగేసుకున్నాం. దాని దేవుడు బస్సు దగ్గర ఉన్న బస్సు తీసుకున్నాం. గబగబా బస్సు ఓపెన్ చేసి ఒక 5,000 తీసుకుని ఆ బస్సు లోపల పెట్టి వెళ్ళిపోయాము. సర్వేమో ఉందండి. చెప్పండి సార్. ఓకే, కానీ యేసుప్రభుకి ఒకసారి గాడిద అవసరం. ఆమేన్. యేసుప్రభుకి ఒకసారి వెహికల్ అవసరమైంది. ఎందుకంటే ఆయన రాజుగా వెళ్ళాలి. ఆయన యెరూషలేము ఎలా వెళ్ళాలి? ఆయన రాజుగా వెళ్ళాలి. రాజు ఎలా వెళ్ళాలి? గాడిద మీద ప్రయాణం చేయాలి. కాబట్టి శిష్యులతో చెప్పాడు, అయ్యా మన దగ్గర గాడిద లేవు, నో ప్రాబ్లం, మీరు పట్టణానికి వెళ్ళండి. వాడు కొండతో నీళ్లు మోసుకుంటే వెళ్తాడు. వాడి దగ్గర వాడు వెనకాల వెళ్ళి క్షమించండి అన్నగా వాడంటాడు, మీరు వెళ్ళండి, అక్కడ గాడిద కట్టబడి ఉంటుంది, మీరు వాటిని కూడా తీసుకొని రండి. ఎవరిని రిక్వెస్ట్ చేయగలరు? మీరు కూడా తీసుకుని వస్తే వాడు ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువు కావాలని చెప్పండి. నేను వెళ్ళాడు. ఆ మాట అవతల వ్యక్తులు లోపలించి చాలాసార్లు ఇక్కడ ఏదైనా అవసరం అయితే విశ్వాసాలు ఎవరి నుంచి కూడా వస్తుంది అని తెలుసా? బ్రదర్ గారు అయితే సిస్టర్ గారు వెళ్తాడు, సిస్టర్ గారు అయితే బ్రదర్ గారు వెళ్తాడు. ఆమేన్. బ్రదర్ ఇస్తే సిస్టర్ వస్తుంది, సిస్టర్ ఇస్తే బ్రదర్ గారు వెళ్తాడు. కానీ యేసు ప్రభుని ఎవరూ చూడలేదు. గాడిదలు కూడా పిల్లలు కూడా లాక్కుపోతారు. ఆమె కానీ ఎవరిని అడగలేదు. ఆమె కానీ ఎందుకంటే ఆయన సమస్తం మీద ఆధిపత్యం కలిగిన వాడు. ఆయన సమస్తాన్ని ఏలాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మరణాన్ని ఏలాడు. మరణించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, కన్నీరు కాచలేదు. తల్లిదండ్రులు అనగానే ఆ చచ్చిపోయిన బిడ్డ తిరిగి లేచింది. లాజరు బయటికి రమ్మనగానే కట్ల చేత బంధించబడి ఉన్న లాజరు కూడా లోపలికి బయటకు వచ్చాడు. ఎందుకంటే ఆయన సమస్తల మీద ఏలుబడి కలిగి. ఈరోజు నువ్వు నేను ఏలుబడి కలిగి ఉండాలి.
ఈరోజు ఏలుబడి అంటే ఒక చంద్రబాబు గారు లాగా రాష్ట్రం అంతా చేతిలోకి తీసుకోవటం కాదు, మోడీ లాగా దేశం అంతా చేతిలోకి తీసుకోవటం కాదు, ఒక అమెరికా అధ్యక్షుడిలాగా ప్రపంచాన్ని చేతిలోకి తీసుకోవటం కాదు, లేకపోతే ఒక 10 మందికి అప్పులు ఇచ్చి వాళ్ళ మీద పెద్దలు చేయటం కాదు. కానీ దేవుని కుమారుడు అంటే ప్రతి పరిస్థితి మీద నువ్వు విజయాన్ని సాధించాలి, ప్రతి రోగం మీద నువ్వు విజయాన్ని సాధించాలి. ధనం గారి మీద ఎప్పుడైతే ఆ 3వ ఈడ్కి వచ్చేసిందో తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్ హెచ్చరిక రేడియోలో విన్నాడు. ఆ రేడియోలో ఆయన విన్నప్పుడు ఆ ఏం చెప్తుందంటే భయంకరమైన మంచు తుఫాన్ రాబోతుంది, కొన్ని రోజులు ఈ తుఫాన్ నిలుస్తుంది, సురక్షితమైన స్థానానికి చేరండి లేకపోతే మరణిస్తారన్నాడు. ధనం గారి భయంతో ఆ పర్వతం నుంచి దిగి వచ్చేస్తున్నాడు ఇంటి దగ్గరికి వెళ్ళాలి. ఆయన సగం దూరం వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు తిరిగి వెనక్కి వేయడం. తిరిగి వెనక్కి వెళ్ళడం అంటే సరే అనుకున్నాడు. ఇది దేవుడు చెప్పిన తర్వాత సాగడమే మంచిదని వెనక్కి తిరిగి ఆయన పైకి వెళ్ళిన తర్వాత నువ్వు ఆ తుఫాన్ని గద్దించు. ఎప్పుడైతే ఆ తుఫాను గద్దించాడో ఆ తుఫాన్ వెనక్కి వెళ్ళిపోయింది. వెంటనే సూర్యుడు ప్రకాశవంతంగా ఆయన ప్రకాశించాడు. కారణం ఏంటంటే ఇప్పుడు కేవలం మనుషుల మీద ఏలుబడి కాదు, ప్రకృతి మీద కూడా ఏలుబడిని దేవుడు ఇచ్చాడు ఆయన. ఈరోజు ఆయనకు మాత్రమే కాదు, ఈరోజు నిజంగా ఏలాల్సిందే. నిజానికి యేసు ప్రభుకి ఏ కాకుండా లేవు, గుర్రాలు లేవు, రథాలు లేవు, వెండి బంగారాలు ఆయన దగ్గర లేవు. కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయనకు లోటు లేదు. ఆమె ఆయనకు అవసరమైనవన్నీ ఆయన కలిగి ఉన్నాడు. ఆయన పుట్టేటప్పుడు ఆయనకి సత్రంలో చోటు దొరకలేదు, ఆయన నో ప్రాబ్లం. ఆయనకి ఆ యొక్క పశువుల పాకలో చోటు దొరికింది. ఆయన కడుపేద ఇంట్లో జన్మించాడు. ఆయన సొంత వారు కూడా ఆయన అంగీకరించలేదు. కానీ తూర్పు దేశపు జ్ఞానులు ఎంతో దూరం నుంచి ప్రయాసపడి ఆయన దగ్గరికి వచ్చి వెండి బంగారం సాంబ్రాణిని గోళాన్ని ఆయన సమర్పించారు. ఆయనకు ఒక ఓడ కూడా లేదు, కానీ ఆయన ప్రసంగం చేయాలనుకున్న ప్రతిసారి ఆయన చేతికి ఒక ఓడ దొరికింది. ఆమె ఆయన దగ్గర స్టోర్ రూమ్స్ లేవు, కానీ ఆయన దగ్గర మీటింగ్కి వస్తే 25,000 మందికి భోజనం పెట్టారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కావలసినవన్నీ కలిగి ఉంది. మీరు ఎక్కడైనా చెప్పగలరా యేసు ప్రభుకి ఇది లేదు అని? ఆయనకి సమాధి లేదు, కానీ ఒక ధనవంతుడి సమాధిలో ఆయన ఉంచబడ్డాడు. ఆయనకి ఏ లోటు లేదు. ఆయన జీవించినప్పుడు పాపాన్ని జయించాడు, ఆయన జీవించినప్పుడు లోకాన్ని జయించాడు, ఆయన జీవించినప్పుడు శరీరాన్ని జయించాడు, ఆయన జీవించినప్పుడు మతాన్ని జయించాడు, ఆయన జీవించినప్పుడు మత శాఖలు జయించాడు, ఆయన జీవించినప్పుడు రోగాన్ని జయించాడు, ఆయన జీవించినప్పుడు మరి మరణాన్ని జయించాడు, ఆయన జీవించినప్పుడు ప్రకృతిని జయించాడు, ఆయన మరణించినప్పుడు మరణాన్ని పాతాళాన్ని కూడా జయించాడు. ఆయన జీవితం ఎప్పుడు జయోత్సాహంతో అందుకే ప్రభు అంటాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము నాతో జయించిన వాడు నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుంది ఏడు. అలా చేయాలంటే నువ్వు ఏలాలి, నువ్వు పరిపాలించాలంటే నువ్వు పాపాన్ని గెలవాలి. యేసు ప్రభు మొదటగా శరీరాశని గెలిచాడు, తర్వాత నేత్రాశని గెలిచాడు, తర్వాత జీవపడమాన్ని గెలిచాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని రక్షించింది ఏంటంటే ఏదో చిన్న చిన్న బహుమానాలు ఇవ్వడానికి కాదు. దేవుడు మిమ్మలను ఈ భూమిని తన వలె చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద మీరు ఎలా ఉండాలండి? దేవుని వలె ఉండాలి. ఆదాము ఎలా దేవుడిలా ఉన్నాడో ఈ భూమి మీద నువ్వు దేవుడు అయి ఉండాలి. నువ్వు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని నువ్వు గెలవాలి. అలా గెలవడానికి దేవుడు నిలిచాడు. అయితే ఆ స్థాయి మొదటి రోజే రాదు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీలో ప్రతివాడు యేసుక్రీస్తునామములో బాప్తిసం పొందాలి. అప్పుడు మీ పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు. ఆమె చాలా మంది మరి పెళ్ళికొస్తాడు నేర్పించారు, లోకంలో నేర్పించారు, నాకు తెలియదు. కానీ బాక్సింగ్ గ్రూప్లో చాలా మంది బాప్తిసం అంటే టికెట్ అనమాట. ఆమె ఇప్పుడు మీద చాలా మంది గల్ఫ్ వెళ్ళడానికి లేకపోతే ఎక్కడికి వెళ్ళడానికి టికెట్ కొనుక్కుంటారు. ఏమో ప్రయాణం ఎప్పుడు సెప్టెంబర్ అంటే డిసెంబర్ అంటే జనవరి టికెట్ కొని ఇంట్లో పడేస్తారు. మీ ఇష్టం తిరుగుతూ ఉంటారు. ఇక్కడ పేరంతాలకి చుట్టాలకి సినిమాకి షికార్కి లోకల్స్ అనుకున్నాం మొత్తం తిరుగుతూ ఉంటారు. ఆ టైం వచ్చినప్పుడు టికెట్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు.
పరలోకం కూడా అంతే. మరి టికెట్ తీసుకున్నానండి, ఎక్కడ తీసుకుని పచ్చింగ్ టికెట్ తీసుకున్నాను. ఎక్కడ పెట్టిన టికెట్ లోపల ఉంటుంది, టికెట్ తిరుగుతూ ఉంటాడు లోకంలో. బాప్తిస్మం టికెట్ కాదు. బాప్తిస్మం అనేది కొని బీరువాలో పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు సంకలీదుల్లో సినిమా హాళ్ళలో లోకస్తులు తిరగడానికి కుదరదు. బాప్తిస్మం అనేది నువ్వు పొందిన తర్వాత ఏం చేయాలంటే నువ్వు అపోస్తల బోధ యందు, రొట్టెలు చేయండు, ప్రార్థన చేయండు, సహవాసం ఎడతెగక నిలిచి ఎదగాలి. అప్పుడు ఒకరోజు దేవుడు అంటాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతడు నా ఈమె నా ప్రియ కుమార్తె అంటే అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే జలుబు తగ్గుద్ది, నువ్వు ప్రార్థన చేస్తే తలకాయ నొప్పి తగ్గుద్ది, నువ్వు ప్రార్థన చేస్తే మెడ నొప్పి తగ్గుద్ది. వెంటనే బోర్డులు పెట్టు జరగమా తిరిగితే అక్కడతో అయిపోతాయి. ఆమె దేవుడు నేను పిలిచింది కారకాయలు అమ్ముకునేవాడు, శనక్కాయలు అమ్ముకునేవాడు పెడతాడు, చూశాడు అన్ని రకాలు దగ్గరించబడుద్దని. పెడతారా మీరు ఎప్పుడైనా పెట్టారా? సొంత టైంలో వాళ్ళన్నీ పెట్టారు, చిన్న డొక్కు అయిపోయేసి కూర్చుంటాడు. మీరు ఏ జబ్బు అయినా సరే, నరాల జబ్బు అయినా ఏ జబ్బు అయినా ఇక్కడ మూలికలు ఉన్నాయని చెప్పేసి అమ్ముతూ ఉంటాడు. అట్లా అమ్ముకుని జరగమాట. దేవుడు నిన్ను పిలిచింది ఏలే స్థితికి రావాలి, నువ్వు సమస్తాన్ని జయించగలవు. ఆమె తన జీవితంలో మృగాన్ని కూడా మార్చాడు. హల్లెలూయా. అవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ ప్రతి వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళాలి. యేసు ప్రభువు పరలోకంలోను భూమి మీద సర్వాధికారం. ఆ అధికారం ఈ రోజు చెప్పాల్సింది ఎవరంటే నువ్వు, నేను. అది వర్తమానం. ఆ స్థితికి నువ్వు రావాలంటే నువ్వు ఆ మెట్లు గుండా ప్రయాణం చేయాలి, ప్రార్థన చేయాలి, అపోస్తుల బోధ నిల్చోండి, పనికిమాలిన బోధ అనమాట. ఆమె ఒకసారి మంచి బోధ తిన్నవాడు పనికిమాలిన బోధ లేను, ఆ వింటర్ మిమ్మల్ని చెడగొట్టు. కాబట్టి మిమ్మల్ని మీరు సరి చేసుకున్నాను. మిమ్మల్ని మీరు ఇంకా కొటేషన్ పూర్తిగా చదవడానికి సమయం లేదు, కానీ ఇక్కడ ప్రవక్త అంటాడు నువ్వు వాక్యంతో నిల్చున్నావు. వాక్యంతో నిల్చున్నప్పుడు ఆ వాక్యం నీలో మారుతుంది, అప్పుడు ఆ వాక్యం నీలో శరీరధారి అవుతుంది. అటువంటి సహోదరి సహోదరుడా, ఈ ప్రభుత్వ భోజన సమయంలో అసలు నువ్వు పరిశీలించుకో. నువ్వు నిజంగా దేవుళ్ళ ఉండాల్సిన నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావు, నీ తప్పులు నువ్వే చూసుకుని నువ్వు క్షమాపణ కోరి వాక్యంతో సరి చేసుకుని వాక్యంతో నిలబడు. అప్పుడు దేవుడు నీ నుంచి ఏం చేయాలని ఆశించాడో ఆ కార్యాన్ని దేవుని జీవితంలో జరిగిస్తాడు. అట్టి గొప్ప ప్రభు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్.